హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వైసీపీలో కీలకంగా ఉన్న నేత బొత్స సత్యనారాయణ గారు, సో ఇప్పుడు ఆయన కూడా టీడీపీ పార్టీలోకి రాబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్ ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది? మరి నిజంగా ఆయన వచ్చేస్తున్నారంటారు సార్? మరి టీడీపీ వాళ్ళు నిజంగా ఆయన్ని చేర్చుకుంటారా పార్టీలో? అంటే బొత్స సత్యనారాయణ టీడీపీ కాకుంటానండి జనసేనలోకి వస్తాడండి. ఎందుకంటే ఎంతైనా వాళ్ళ సామాజిక వర్గం మీద ఆయనకు ఒక ఆశ ఉంది. తర్వాత బొత్స సత్యనారాయణనే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా నిరాశపరుస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఫ్రమ్ ది డే 1 నుంచి నిరాశపరుస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉంటూ, రాజశేఖర రెడ్డి తర్వాత నెంబర్ 2గా ఉంటూ, ఒకానొక టైంలో ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడేమో అని చెప్పేసి ఆలోచించినటువంటి బొత్స సత్యనారాయణకి అసలు పార్టీలో ఏమాత్రం కూడా ప్రాతినిధ్యం లేనటువంటి పాత్ర ఇచ్చారన్నమాట. తర్వాత ముందు మున్సిపల్ శాఖ ఏదో ఇచ్చారు, అదేనా కొంత పనులు హడావిడి చేయొచ్చు. నెక్స్ట్ ఆయనకి విద్యాశాఖ ఇచ్చారు. ఇక్కడే ఆయనకి బాగా డిసప్పాయింట్ అయింది. పెద్ద చదువుని కాదు బొత్స సత్యనారాయణ. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఏ భాష మీద కూడా ఫ్లూయెన్సీ లేదు. తర్వాత పెద్ద వాగ్దాటి ఉన్నవాడు కూడా కాదు. ఆయన మిగతా వాళ్ళలాగా చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఆయన కొన్ని 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 లోపాలు ఉండొచ్చు మాట్లాడడంలో, ఎక్స్ప్రెషన్ చేసే అంటే ఎక్స్ప్రెసివ్గా మాట్లాడే విషయంలో కొన్ని లోపాలు ఉండొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా విద్యాశాఖ చేసేసరికి చాలా అవకతవకలు జరిగాయి. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. రకరకాలుగా ఎవరో ఈ రిక్రూట్మెంట్ చేసుకున్న డబ్బులు ఏవో తీసుకుంటున్నారు, ఇట్లాంటివి లీక్ అయ్యాయి. కాదంటే బొత్స సత్యనారాయణ తాలూకు ఆ మేనల్డ్ ఎవడో శ్రీను అని ఉన్నాడు అక్కడ. అంటే ఆయన తరఫున బొత్స తరఫున ఏమో కమిషన్ 30% ఎంతో తీసుకుంటాడని వినికిడి. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి ప్రయత్నం చేశాడు బొత్స సత్యనారాయణ ఆయనకున్న అనుభవంతో. లేదండి మన కేడర్ని మనం పాడు చేసుకోకూడదు, మనకు కీలక నేతలు ఉన్నారు కొంతమంది, ఆ కీలక నేతలను కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాడు. అసలు యాక్చువల్గా ఉత్తరాంధ్ర అంతా అయిందే కదండి. ఒకప్పుడు బొత్స సత్యనారాయణకి ఇక్కడ హరీష్ రావుని అలాగ అనుకుంటున్నాము, బొత్స సత్యనారాయణ కూడా అలాగ అనుకున్నారు అన్నమాట. ఆయన చేతిలో సంయుక్త రాష్ట్రాలుగా ఉంటున్నప్పుడు 70 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు అనుకుంటుండేవారు అన్నమాట. ఇప్పుడు కూడా పర్వాలేదు, ఒక 20 మంది 25 మంది ఎమ్మెల్యేలు అందరు ఉంటారన్నమాట. ఆయన పరపతి ఎంతవరకు దిగిపోయిందంటే 20 మంది ఎమ్మెల్యేలు కాదు కదా, తన సీట్ని తనకి గెలుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే తన కేడర్ను పోషించుకోవాలి కదా, కేడర్కి ఏదో పని చెప్పాలి కదా. పని చెప్పాలంటే ఆ కేడర్కి ఏదో వాళ్ళ జీవనోపాధి అయినా కల్పించాలి కదా. రెండవది, ఆయనకున్న ఆస్తులు మామూలు ఆస్తులు లేవు. వాళ్ళ ఆవిడ ఎంపీగా పనిచేసింది, ఈయన చాలా మంచి మంచి పదవులు చేశాడు కదా. ఇప్పుడు ఆయనకున్న ఆస్తులు కాపాడుకోవాలంటే ఓడిపోయినటువంటి రాజకీయ పార్టీకి ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవచ్చు, ఏ సమయంలోనైనా సరే అరెస్ట్ వారెంట్లు రావచ్చు, ఏ సమయంలోనూ ఏదైనా జరగవచ్చు. అంటే వాడు కొంచెం నలుగురి దృష్టిలో కొంచెం చులకనగా ఉంటాడు కదా. తన స్థానాన్ని తను నిలబెట్టుకోవాలంటే తను ఏం చేయాలంటే ఒక బలమైన పార్టీలో ఉండాలి. ఈ పార్టీ మాది అనిపించుకోవాలి. మొదట్లో తెలుగుదేశం అనుకున్నాం, తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు ఆయన సమ ఉద్యోగులు, ఒకరికొకరు పడదు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎదుటివారిని గౌరవిస్తాడు. అసలు పార్టీలో ఉన్నాను అనిపించుకుంటే చాలు, మిగతా తన క్యాడర్ అంతా కూడా అబ్జెప్తారన్నమాట. ఆయనకున్న తృప్తి ఏంటంటే మన సామాజిక వర్గమే కదా, నేను కాకపోతే పోయిందే, ఆ పవన్ కళ్యాణ్ అనే సీఎం అవుతాడు కదా, మన ఆస్తులు కాపాడుకోవచ్చు కదా అనేటి కొంచెం ఆలోచనలు ఉంటాయి. అంటే ప్రొటెక్టివ్గా ఆలోచిస్తారన్నమాట. అదే ఇది మంతనాలు జరుగుతున్నాయి జనసేన పార్టీలో. అంటే వైసీపీ పార్టీ మార్పు కోసమే ఎన్నిసార్లు కబుర్లు చేసినప్పుడు కూడా ఆయన బొత్స సత్యనారాయణ రాలేదు. ఈవెన్ రోజా కూడా రాలేదు, విడుదల రజనీ కూడా రాలేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరెవరైతే అంటే పక్క చూపులు చూస్తున్నారో ఎవరు కూడా రాలేదన్నమాట. ఇప్పుడు అనిల్ కుమార్, ఈరోజు కొడాలి రాలేదు, వల్లభనేని వంశీ రాలేదు, పేర్ని నాని రాలేదు,
అందువల్ల అంబటి రాంబాబును అరవింద్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ వచ్చారన్నమాట. ఇలాగా ఇప్పుడు అందరూ దండలుగా పార్టీ అంటే రూలింగ్లో లేకపోయినప్పుడు ఎవరికి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో ఓడిపోయాం కదా అని కొంచెం మనం ఉపశమనం పొందేలాగా ఒక్కో దెబ్బేస్తారు. దాంట్లో తేరుకొనేలాగా అరెస్ట్ చేసేస్తారు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అందువలన మరి పార్టీలు మారే వాళ్ళు మారుతుంటారన్నమాట. ఈ నెలాఖరికి కానీ ఒక క్లారిఫికేషన్ రాదు. వీళ్ళు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా డబ్బులు ఎప్పుడైతే చాలామని అవుతాయో, అంతే కదా, నిధులు వస్తే డబ్బులు చాలామని అవుతుంది. డబ్బులు చాలామని అయితే కాంట్రాక్టులు తీసుకుంటారు. వాళ్ళకి ఏదో విధంగా ఆదాయ వనరులు కావాలంటే వాళ్ళు కాంట్రాక్టులు తీసుకోవాలి కదా, వాళ్ళ క్యాడర్ని బతికించుకోవాలి కదా. ఇప్పుడైతే ఇలా ఉన్నారు, రేపు పొద్దున్న జన సైనికులు ఉంటారా? మీరు మినిస్టర్లు అయ్యారు బాగానే ఉందని మా మాట ఏంటంటారు, తెలుగుదేశం క్యాడర్ ఊరుకుంటుందో మా మాట ఏంటంటారు. ఆ పెద్దవాళ్ళు బొత్స లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కాంట్రాక్టులు తీసుకుంటారు. అభివృద్ధి పేరుతోనే ఇవన్నీ జరుగుతాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ముందు ఎవరిని కన్సల్ట్ చేయాలా? బొత్సానే కన్సల్ట్ చేయాలా? అంటే బొత్స కన్సల్ట్ చేస్తే మిగతా తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారంటే మెన్ ఉన్నారు ఆయన దగ్గర, పని చేయించగలడు. ఉత్తరాంధ్రతో తన కంట్రోల్ ఉంటుంది. 4 కాంట్రాక్టులు వాళ్ళకిస్తే తెలుగుదేశం వాళ్ళకి 1-2 కాంట్రాక్టులు ఇవ్వచ్చు. ఇట్లాంటి బేరీజీ వేసుకుంటారన్నమాట. అంతేగాని ఎవరు కూడా నిస్వార్థంగా ప్రజాసేవ చేసేవాళ్ళు ఎవరుంటారు బాబు? ప్రజాసేవ పేరుతో వాళ్ళ జీవితాలను వాళ్ళు బాగు చేసుకోవడం, కానీ నిజంగా ప్రజాసేవ చేసేవాళ్ళు నాకు కనబడటం లేదు. అది కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీటిని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. రీసెంట్ గా ఎమ్మెల్సీలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వాళ్ళు చెప్పారు, చాలా మంది ఎమ్మెల్సీలు టీడీపీ వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నారంటే పోయేట వాళ్ళు పోనివ్వండి, మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి అలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారంట. అవును, ఎమ్మెల్సీలతో ఏం పని ఉంది? ఎమ్మెల్సీలు ఎక్కువగా శాతం ఉండేవారు కదా, బిల్లు పాస్ చేయడం. ఇప్పుడు ఎలాగైనా బుల్లో చేస్తారు, మనుషులు కొనేస్తారు, ఆ బిల్లు పాస్ చేసుకుంటారు. ఈరోజు ఏంటంటే మెయిన్గా అన్ని విధాలా అనుకూలంగా ఉంది తెలుగుదేశం జనసేన పార్టీకి. మంచి ఒక వాక్యూమ్ ఏర్పడింది, మామూలు వాక్యూమ్ కాదు. వైఎస్ఆర్సీపీలో చాలా పెద్ద వాక్యూమ్ అన్నమాట. ఎక్కడ 151, ఎక్కడ 11. అందువల్ల ఈ వాక్యూమ్ తీరేది కాదు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు వీళ్ళమే బురద జల్లడమే, అబద్ధాలు ప్రచారం చేయడమే. అయితే వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్న కొద్ది జనాలు దూరం అయిపోతారు. అబద్ధాలు నిజంగా లేకపోయినట్టయితే వాళ్ళ అబద్ధాలు చెప్తున్నాడు కదా. నిన్న ఎవరో మన అనిల్ కుమార్ యాదవ్ పేరు నాను 1వ తారీఖల్లా పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఏవి అన్నాడు. అక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు. ఎవరు ఫూల్స్ అవుతారు? ఆ పెంపడ ఈ కొడాలని స్పెషల్ స్టేటస్ తెస్తా ఉన్నారు. వాళ్ళు తెస్తామని చెప్పలేదు, మీరు చెప్పారు అన్నమాట. ఏది అంటాడు. అమ్మాయిలకి 1500 రూపాయలు ఇస్తున్నారు, ఏవి అంటాడు. అసలు ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు కార్యక్రమం. వాళ్ళకి పని మీద ఉన్న సరదా కొద్దీ మొదలు పెట్టారు. కానీ లేకపోతే ఈ నెల రోజులు కంప్లీట్గా ఈ చిట్ట ఆవర్జ లెక్కలు వేసుకుంటారన్నమాట. ఎంత ఉంది, ఎంత రావాలి, ఎంత ఉంటే మనం వాళ్ళని ఫుల్ఫిల్ చేయగలుగుతాం, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలి, అప్పులు తెద్దామంటే ప్రభుత్వ ఆస్తులు అన్నీ కొదవ ఉన్నాయి అని ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. పాలకవర్గం వాళ్ళకి సంబంధించినంత వరకు చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. ఇవన్నీ దారిలో పడాలంటే ఒక 6 మాసాలైనా టైం పడుతుంది. ఈలోగా కంగారు పడుతుంటే వాళ్ళే గోతులో పడతారన్నమాట. అంతకుముందు ఎలాగైతే వాళ్ళు తీసిన గోతులో వాళ్ళు పడ్డారో